దేవా తండ్రి తండ్రి మా ప్రయాణాలందరికీ మీరు తోడండి మమ్మల్ని నడిపించి ఈరోజు ప్రభావ మమ్మల్ని సజీవులకులో ఉంచి ప్రభా నీ మాటలు ధ్యానించటకు ప్రభా నీ వాక్యమును వినటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీ పాదాలు పెట్టలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి ప్రభా నేను ఇచ్చిన నీ ఆధిక్యతను బట్టి మీకు పెట్టలేని స్తోత్రాలు తండ్రి యోగ్యత లేని వారమైనప్పటికీ ప్రభా నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించటకు మేము పలుకుటకు నేను ఇచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మొదటి 5 మాటల్లో మీరు చూపించిన అత్యంత కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా అలాగే ప్రభా 6వ మాట అయినా ప్రభా తండ్రి మీరు నాతో మీరు మాట్లాడించమని వేడుకుంటున్నాను నా నోటికి ప్రభా నీ మాటలు తోడించి ప్రభా నీ సహాయం నాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను అక్కడగా లేని ప్రతి మాటను తండ్రి తలుపులను తొలగించమని బ్రతిమాలుకుంటున్నాను ఈ కొద్ది ప్రార్థన అతడు మా రక్షకుడైన యేసు పరిశుద్ధంగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. సమర్పణను 6వ మాట యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మామూలుగా చేదు చిరక అనేది ప్రతి ఈ వచనం మొత్తం బిట్గా చూస్తే చిరక కొన్ని వర్డ్స్ నేను హైలైట్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి చిరక, సమాప్తమైనది, తల వంచి ఆత్మను అప్పగించడం. చిరక అనేది దేనికి సూచన అంటే కష్టానికి, వికారానికి, తీవ్రతకు సూచనకరంగా ఉన్నది. సమాప్తము అంటే ఏంటంటే ఇంగ్లీష్లో పెయిడ్ ఇన్ ఫుల్ అని ఉంది. అంటే కంప్లీట్గా ఆయన ఆ కార్యం ముగించి అది దేవునికి సబ్మిట్ చేశారు అని నాకు అనిపించింది. అంటే ఆయన ఒక పని మీద ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఆ పనిని అంటే ఆయన నిర్ణయించిన పనిని కంప్లీట్గా చేసేసి సమాప్తమైనది అనే మాట పలికారని నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే తల వంచి ఆత్మను, అంటే తల వంచడం అనేది సరెండరెన్స్కి మూలము. సో ఆయన సరెండర్ అవుతూ అంటే ఆయన అంతటా ఆయన ఇష్టపూర్వకంగా సరెండర్ అవుతూ నువ్వు నాకు అప్పగించిన పనిని నేను కంప్లీట్ చేశాను అని దేవునితో చెప్పినట్టు నాకు అనిపించింది. అసలు మనం కనుక చూసినట్లయితే అసలు సమాప్తము అంటే ఎండ్. ప్రతి ఎండ్కి ఒక స్టార్ట్ ఉంటుంది కదా. ఆ స్టార్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే అసలు ఇది మనం చేసిన పాపం వల్ల దీనికి చేయాల్సిన ప్రాయశ్చిత్తం అని ఇప్పుడు చెప్పారు. సో ఈ ప్రాయశ్చిత్తం చేయడానికి అసలు పాపము అసలు ఎలా స్టార్ట్ అయింది అని చూస్తే కనుక మనకు తెలుసు ఆదికాండంలోనే మనకి స్టార్టింగ్ నుంచి అసలు దేవుడు అసలు మన కొరకు ఏం చేశారు, మనిషి ఏం చేశాడు అనే దాని గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అసలు ఫస్ట్ దేవుడు ఎలా చేశారంటే ఆదికాండము 1:31 ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేది. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. అది చాలా మంచిదిగా నుండెను అని 31వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. చాలా మంచిదిగా ఉండెను అంటే ఆయన చేసినది చాలా మంచిగా ఉంది. ఆయన మనల్ని ఎలా ఉంచాలనుకున్నారంటే అక్కడక్కడ చదువుతున్నాను, ఫలించి అభివృద్ధి పొందమని చెప్పారు, మంచిగా ఉండమని చెప్పారు, మల్టిప్లై అవ్వమని చెప్పారు. అలాగే మనకి ఇంకో చోట చూస్తే ఏలుగురు గాక అని అంటే ఆయన అథారిటీ కూడా ఇచ్చారు మనకి. సో అవి ఇచ్చినప్పుడు మనిషి ఏం తెచ్చుకున్నారంటే వెంటనే ఆయన సృజించి మొదటి అధ్యాయంలో మనం సృజించాలని రాసిన వెంటనే 3వ అధ్యాయంలో శాపం తెచ్చుకున్నట్లు ఉంటుంది. 3వ అధ్యాయము మొత్తం ఉంటుంది. నేను అక్కడక్కడ చదువుతాను. 3వ అధ్యాయము 7వ వచనంలో అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని ఇదంతా ఉంటుంది. అంటే వీళ్ళు పాపం చేశారు. పాపం చేసిన వెంటనే ఏమొచ్చిందంటే ఫస్ట్ స్పిరిచువల్ డెత్ వచ్చిందని నేను చెప్తాను. ఆత్మలో చనిపోయారు కాబట్టి అప్పుడు దాకా వాళ్ళు దిగంబరులు అని అయ్యేం తెలియదు. కానీ అది ఆ స్పిరిచువల్ అంటే ఆత్మానుసారంగా చనిపోవడం వల్ల అది ఫస్ట్ టైం వాళ్ళు కనుగొన్నారని నాకు అనిపించింది. తర్వాత బ్లేమ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అప్పుడు దాకా ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం అనేది లేదు. ఈమె ఇచ్చింది నాకు కాబట్టి నేను తిన్నాను అనేది బ్లేమ్ కూడా అక్కడే స్టార్ట్ అయింది. తర్వాత ఏంటంటే దేవుడు ఇంకా కోపం వచ్చి ఆయన ఏం చేశారంటే సృష్టిని ఫస్ట్ శపించారు. తర్వాత సృష్టిని శపించిన వెంటనే 17వ వచనంలో 3వ అధ్యాయం 17వ వచనంలో నేల శపింపబడి ఉన్నది
అనే మాట చూస్తాము. నేలను శపించారు, తర్వాత వెంటనే మనిషిని కూడా శపించారు. 19వ వచనంలో నీవు మన్నే కనుక తిరిగి మన్నే పోదు అని చెప్పాను. అంటే ఏంటంటే ఫస్ట్ స్పిరిచువల్ డెత్ వచ్చింది, తర్వాత దాంతో వచ్చే శాపాలన్నీ, దాంతో వచ్చే సిన్కి రిలేట్ అయిన ప్రతిదీ పొందుకున్నాడు. దాని తర్వాత దేవుడు ఎంతో ఇష్టపడి చేసిన సృష్టిని శపించడానికి కారకుడయ్యాడు. తర్వాత ఫిజికల్ డెత్ కూడా తనంత తానే తెచ్చుకున్నాడు అని ఉంది. సో కానీ నాకు మొన్నటిదాకా ఈ వచనం అర్థం కాలేదు, కానీ వెంటనే ఇంకో వచనం ఉంటుంది. 15వ వచనంలోనే దేవుడు శపించక ముందే చెప్పారని నాకు అనిపించింది. ఎందుకంటే 15వ వచనంలో మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. అది అంటే ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ మెన్ అండ్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ సైటన్ అని ఉంటుంది. అంటే ఏంటంటే సైటన్ ఆఫ్ స్ప్రింగ్స్ ఎవరంటే మామూలుగా మనకు వచ్చి ఉంటుంది కదా, మీరు దురాత్మ సమూహాలతో పోరాడుతున్నారని. ఇంకా దురాత్మలు వాటి సమూహాలే దాని చిల్డ్రన్. సో మనకి ఇక్కడ ఆయనని నాకు స్పెసిఫిక్గా రాసినప్పుడు అది జీసస్ గురించి చెప్పిన ప్రొఫెసీ అనిపించింది. ఆయన గురించి ఫస్ట్ ప్రొఫెసీ దేవుడే చెప్పినట్టు నాకు అనిపించింది ఇక్కడ. ఆ ప్రొఫెసీని కూడా దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఉంది. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, ఈ జనములకును పరిశుద్ధ పట్టణములకు 70 వారములు విధింపబడింది. తిరుగుబాటును మాన్పుటకు అంటే ఇట్లా బిట్గా కనుక మనం చూసినట్లయితే తిరుగుబాటును మాన్పుటకు అని ఒక మాట కనుక చూసినట్లయితే మనం రోమేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎలాగనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేక పాపలుగా ఎలాగ చేయలేదో అలాగే ఒక విధేయత వలన అనేక నీతిమంతులు. ఏంటంటే ఆయన విధేయత వలన మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన మన కోసం ఈ కార్యము సమాప్తం చేయాల్సి వచ్చిందని నాకు అనిపించింది. అలాగే పాప నివారణము చేయుట అంటే ఏంటంటే ఏ పాపం లేని ఆయన మన కోసం కనుక బలియాగం అయినప్పుడు, అంటే మంది లోకం ఒకటే కాదు, మంది కూడా ఇంక్లూడింగ్ ప్రస్తుతం మనం ఉన్న మంది కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఆయన మన కోసం చనిపోవడం వలన మన పాపములు కూడా తొలగించబడడానికి ఆయన ఈ కార్యము చేయాల్సి వచ్చింది. ఈ కార్యము కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాల్సి వచ్చిందని నాకు అనిపించింది. అలాగే దోషం నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయడానికి, యుగాంతం వరకు నీతిని బయలుపరచడానికి. యుగాంతం వరకు నీతిని అంటే మనం యాక్చువల్గా దేవుని నీతి అయి ఉండవలెను అనే ఒక కారణం కొరకు ఆయన మన కోసం చనిపోయారని నాకు అనిపించింది. దర్శనము ప్రవచనము ముద్రించుటకు, మళ్ళీ అతి పరిశుద్ధ స్థలం అభిషేకించడం కింద ఆంటీ చెప్పినట్టు మామూలుగా మన పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం యొక్క అడ్డు చించివేశారని చెప్పుకుంటుంది. అలాగే హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. తొమ్మిదో అధ్యాయం 11వ వచనంలో అయితే క్రీస్తు రాబోచు మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. అంటే మామూలుగా ఇంతకుముందు మనం లేవియాకాండంలో చూస్తే మనందరికీ తెలుసు బళ్ళు ఏ రీతిగా ఉంటాయో.
ఆ బలి అర్పించేటప్పుడు 2 గోట్స్ కావాలి. ఒకటి ఏంటంటే ప్రజల పాపాన్ని కొరకు దేవుని ఎదుట బలిగా అర్పిస్తారు. ఇంకోటి ఏంటంటే ఆ పాపాలన్నీ ఆ మేక మీద మోపి దానిని దూరంగా తీసుకెళ్ళి దూరంగా పంపించేస్తారు. దాన్ని ఒంటరిగా చేసి వదిలేస్తారు. అంటే ఈ 2 గోట్స్ చేయవలసిన పని దేవుడు కుమారుడు ఒక్కడే చేశాడు. ఆ కార్యం వల్ల మనకి అతి పరిశుద్ధ స్థలంలో ఎంటర్ అయ్యే అవకాశం కూడా దేవుడు కల్పించారు అని నాకు అనిపించింది. అలాగే అసలు మామూలుగా ఆయన సమాప్తం చేసిన కార్యాల్లో ఒకటి ప్రవచనాలన్నీ నెరవేర్పు చేశారు. ప్రవచనాలతో పాటు మనకి అధికారం ఇచ్చారు. ఎందుకంటే మనం అన్ని కోల్పోయాము, అధికారం కోల్పోయాము, శాపం కొని తెచ్చుకున్నాం. కాబట్టి వాటన్నిటిని మనకి మరలా తీసుకొని ఇవ్వడానికి ఈ కార్యం కంప్లీట్ చేయాల్సి వచ్చిందని నాకు అనిపించింది. ప్రాఫెసీస్లో కూడా చూస్తే ఫస్ట్ ప్రాఫెసీ నేను ఆల్రెడీ చెప్పాను. సెకండ్ ప్రాఫెసీ వచ్చేసి నిర్గమకాండంలో పాస్కా బలి పశువు గురించి ఉంటుంది కదా. పాస్కా బలి పశువు మరియు కొలస్సీయుల 2వ పత్రిక 15వ వచనంలో, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండవలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువను కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనపరచను. వేడుకకు కనపరచను అంటే మామూలుగా అయితే మనం వీళ్ళ చేతిలో ఉన్నాము. ఎందుకంటే శత్రువుల సైన్యం చేతిలో ఉండగా దేవుడు ఏం చేశాడంటే మన మీద మోపబడిన అవేం చేస్తాయంటే మనల్ని బ్లేమ్ చేస్తూ ఉంటాయి, మన మీద నిందలు మోపుతూ ఉంటాయి. ఆ మోపిన నిందలు ప్రతిదీ తుడిచివేసిన తర్వాత ఆయన మనల్ని మనల్ని నిరపరాధులుగా చేసి ఆయన మన కొరకు శిలువ మీద బలియాగమయ్యారు. కాబట్టి అది అంటే దాన్ని ఎంబారస్ చేశారు అని నాకు అనిపించింది. దాన్ని సిగ్గుపరిచి విక్టరీతో ఆయన ఈ కార్యం చేశారు, విక్టరీ కొరకు ఆయన ఈ కార్యం చేశారని నాకు అనిపించింది. అలాగే మనం మామూలుగా ఆత్మానుసారంగా ఉన్నప్పుడు మృతులమైన కూడా దేవునితో ఏకం చేయటం కొరకు కూడా ఈ కార్యం చేశారు అని నాకు అనిపించింది. మనమైతే మామూలుగా ఇందాడ పస్కా బలి పశువు ప్లేస్లో కూడా ఆయన ఉన్నారని ఇందాడ నిర్గమకాండంలో కూడా చదివారు. పస్కా బలి పశువు అంటే ఏంటంటే దాన్ని అంటే ప్రతి కుటుంబంలోంచి ఒక బలి పశువు తీసుకొని ఆ బలి పశువుని అర్పించాలి. కానీ ఆయన ఏంటంటే మన గృహంలో ప్రతి ఒక్కరు ఇండివిజువల్ పర్సన్ కోసం ఆయన చనిపోయి ఆయన ఆ ప్లేస్ని రీప్లేస్ చేశారని నాకు అనిపించింది. అనేక మార్లు కూడా ఈయన వస్తారు, మన కోసం చనిపోతారు అని రాయించబడి ఉంది కదా. సో అదంతా అంటే ప్రాఫెసీ వైజ్గా ఆయన కార్యము కంప్లీట్ చేసి సబ్మిట్ చేశారు.
ప్లస్ మన పాపాలు అంటే నార్మల్ గొర్రెలు ఇవి మన పాపాలని కంప్లీట్గా కడగలేకపోతున్నాయి, అంటే మన పాపాలను తొలగించలేకపోతున్నాయి కనుక కాబట్టి ఆయనే కుమారుడే బలి పశువుగా వచ్చి మన కొరకు ఆయన మన ప్రతి పాపం కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశారనేది అదొకటి కంప్లీట్ చేశారు. ఇంకోటి ఏంటంటే మరి మనం చాలా అంటే మన పాపముల వల్ల మనం అవమానాలు పొందడం, అలాంటి శ్రమలు పొందడం, ఇటువంటి వాటి నుంచి కూడా ఆయన మనకి విమోచన దయచేశారు అని నాకు అనిపించింది. కాబట్టి అంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే మనల్ని ఇర్మియాలో 1:5 ఉంటుంది కదా, మనం గర్భంలో రూపింపబడక ముందే నేను ఎరిగి ఉన్నానని ఆయన చెప్పారు. అంటే ఆయనకంటే ఒక ప్లాన్ ఉంది. అంటే ఎప్పుడైతే మనిషి శాపం తెచ్చుకున్నారో అప్పుడు దేవుడు ఓకే కుమారుడి వల్లే దీనికి విమోచన, ఆయన కార్యం చేయటం వల్లే విమోచన దొరికిద్ది అని చెప్పి ఎలా అయితే చెప్పారో, సో మన ఇండివిజువల్గా కూడా మనకు కూడా మనల్ని లోకంలో తీసుకొచ్చారంటే దానికి ఒక పర్పస్ ఉంది. అంటే మనకి తెలుసో తెలియకో ఆల్రెడీ ఏదైనా స్టార్ట్ చేసి ఉన్నామేమో, కానీ దాన్ని కార్యం స్టార్ట్ చేయడం కంటే ఆ పని ఎండ్ చేయడం అనేది చాలా గొప్ప. అంటే 100% మన కోసం ఇంత ప్రయాసపడి శిలువ మీద ఇన్ని దెబ్బలు కొట్టించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ ఒక హోప్ ఏంటంటే ఆయన రాజ్యంలో చేర్చబడాలనేదే ఆయన మన దగ్గర పెట్టుకున్న ఒకే ఒక హోప్ అని నేను అనుకుంటున్నాను. ఆ ఒక్క ఆశను కూడా మనం తీర్చకపోతే అది అంటే మనం నిత్య నరకానికి వెళ్ళడంతో పాటు ఆయన కూడా డిసప్పాయింట్ చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు, అసలు ఆయనకు చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ అంత తగ్గించుకొని మన కోసం మన అవమానాన్ని ఆయన మోసి మనం ఆయన రాజ్యంలో ప్రవేశించడం కొరకు ఇన్ని మార్గాలు ఇన్ని రకాలుగా ప్రవచించి ముందుగానే తెలియజేసి ప్రవక్తల ద్వారా రావడానికి ఆయనకు ఒక పర్పస్ ఉంది. అలాగే మనకు కూడా ఒక పర్పస్ ఉందని నేను అనుకుంటాను. ఆ పర్పస్ మనం అందరం తెలుసుకొని ఫస్ట్ దేవుని సన్నిధిలో కనిపెట్టి తెలుసుకొని దాని ప్రకారంగా మన జీవితాలను మనం సరి చేసుకొని, ఎలాగైతే ఫస్ట్ వర్డ్ నుంచి ఇప్పటి వరకు చెప్తున్నారు సరి చేసుకొని సమాధానపరుచుకొని రిపెంట్ అయ్యి, అలాగే తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఇంకా ఆయన చేసిన ఆయన ఫస్ట్ మనం ఏమైనా తప్పు చేస్తున్నామంటే ఇస్సాకు ఏ రీతిగా అయితే ఆయన్ని ఎదురుగా నేను నా దేవుని ఎదురుగా పెట్టుకున్నాను అని ఎలా అయితే చెప్పారో అలా మనం కూడా ఈ ప్రతి వచనాన్ని మనం మన లైఫ్లోకి అప్లై చేసుకొని ఆ రకంగా లీడ్ చేస్తే మనం ఏ తప్పు చేయము. ఫస్ట్ మన దేవుడు చూస్తున్నాడు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే నేను ఇది చేస్తే నా దేవుడు బాధపడతారేమో, నేను ఆయన దుఃఖపడి పరిశుద్ధాత్ముడు దుఃఖపడి మనం పాపం చేస్తే మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడంట, ఏడుస్తూ వెళ్ళిపోతాడంట. ఆ మాట ఒకటి జ్ఞాపకం చేసుకుంటే మనం ఏ పొరపాటు చేయం. కాబట్టి అటువంటి అంటే ఆయన మన కొరకు ఇచ్చిన ప్రణాళిక మార్గంలో మనం నడవాలని కోరుకుంటే కొద్ది మాటలు దేవుడు దీవించుకున్నాం.